హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్య కుకింగ్ వ్లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు బెల్లంతో బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఎన్ని కిలోల పిండి అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బూరెలను తిన్నా కొద్దీ తినాలనిపించే విధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోవాలి. ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 5 కేజీల పిండికి 3 కేజీల బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. బూరెలు మరింత స్వీట్గా ఉండాలి అంటే మీరు ఎక్కువ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 కేజీస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా బెల్లాన్ని చక్కగా తురుముకొని బూరెలను కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేయాలని కట్టెల పొయ్యిని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఇలా ఒక గిన్నెలో 2 లీటర్స్ వాటర్ తీసుకొని వాటర్ను చక్కగా మరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. వేడి వాటర్కి చక్కగా బెల్లం అయితే కరిగిపోతుంది. కరగడానికి ఇలా గడ్డెట సహాయంతో కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్వీట్లో కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ వాటర్ని ఒక 2 మినిట్స్ పాటు మసలనివ్వాలి. ఇలా మసిలిన తర్వాత పక్కన పెట్టుకొని ఇక్కడ నేనైతే పిండిని తీసుకుంటున్నాను. సుమారు 5 కేజీల పిండిని అయితే తీసుకున్నాను. మనం మరిగించుకున్న నీళ్ళను ఈ పిండిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం సిద్ధం చేసుకున్న బెల్లం వాటర్ని ఇందులో పోసి కొద్దిగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పిండిలో ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఈ పిండి మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో అలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని చేసుకుంటే బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎన్ని కేజీల పిండి అయినా బూరెలను మనం ఈజీగా అతి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ బూరెల ప్రసాదము నోములు ఉన్నవారు ఈ ప్రసాదాన్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎన్ని కేజీల పిండి అయినా కమ్మటి రుచితో అతి తక్కువ టైంలోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి మిశ్రమాన్ని మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఈ విధంగా పిండిని కలుపుకొని కొద్దిగా ఉండలుగా చేసుకొని ఇలా చపాతీ మాదిరిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ బూరెలను ప్రిపేర్ చేయడానికి ఒక కాటన్ క్లాత్ని తడుపుకొని వేసుకొని ఆ కాటన్ క్లాత్ పైన బూరెలను ప్రిపేర్ చేసుకుంటే తీయడానికి చాలా సులువుగా వస్తాయి. చూడండి, నేను ఈ విధంగా బూరెలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి మీద కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూరెలను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 బై 1 చక్కగా వేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బూరెలు అనేవి ఆయిల్లో వేసిన తర్వాత త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయి. ఇలా కొద్దిగా 1 సైడ్ డీప్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బూరెలను మనం చక్కగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసేసేయాలి. చూడండి, నాకు ఇక్కడైతే బూరెలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఆయిల్ నుండి అయితే సపరేట్ చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ నుండి సపరేట్ చేసేసి ఒక గిన్నెలో వేసేస్తున్నాను. ఇదే విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా ఇలాగే బూరెలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో కమ్మని రుచికరమైన త్వరగా ప్రిపేర్ చేసుకునే ఈ బూరెలను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.